అందరూ కూడా ఫోనుల్లో చెప్పేయండి అని అడుగుతున్నారు కదా గురుగారు. అవును, ఫోనుల్లో చెప్పొచ్చు కదా, మేము బాగా దూరంగా ఉన్నాం కదా, ఫోన్ చేస్తే మాకు చెప్పొచ్చు కదా, లేదా ఆన్లైన్లో చెప్పొచ్చు కదా, ఇవన్నీ అడుగుతున్నారు కదా. అయితే మన సంకల్పం అది కాదు వాస్తవానికి. ఇది సబ్జెక్ట్ కాదు కదా, వాళ్ళకి ఇంకా ఈ ఆధ్యాత్మిక అనుభూతి లేదా ఈ సాధన పూర్తిగా అవగాహన కావటం లేదు. ఈ ఆసనాలు వీటి ప్రాణాయామం లాగా అనుకుంటున్నారు, కానీ అసలు ఇది అలాంటిది కాదు. వ్యక్తిగత అనుభూతిని కొలమానం చేయడం చాలా కష్టం. ఒకటి, పర్సనల్ అటెన్షన్ లేకుండా మనం జ్ఞానాన్ని వాళ్ళు పొందలేరు, మనం అందించలేము. అవుతుంది, వింటారు, కానీ కొనసాగదు. అది అభ్యాసంలోకి రాదు. అనుభవంలోకి రావాలంటే ప్రత్యక్ష శ్రవణం. ఇప్పుడు మీరు నా వైపు ఏకాగ్రతతో దృష్టి పెట్టి విన్నంత విధంగా ఇప్పుడు ఇంత రికార్డ్ చేస్తున్న దీన్ని వినే వాళ్ళందరూ కూడా అంత అనుభూతిని పొందలేరు. అందుకే శ్రవణం అనేది అప్పటి నుంచి అప్పటి నుంచి కూడా శ్రవణం కీర్తనం విష్ణుస్మరణం అని చెప్పారు. మరి గ్రంథ పఠనం శ్రవణంతో సమానం అంటే కాదు. ఇప్పుడు చాలామంది గ్రంథాలు కూడా అడుగుతుంటారు, ఏమైనా పుస్తకాలు ఉంటే చెప్పండి మేము తీసుకుంటామని. గ్రంథ పఠనం వల్ల కానీ యూట్యూబ్ వల్ల కానీ కొంత అవగాహన అవుతుంది, అవగాహన కాదన్న సమస్య లేదు. కానీ అభ్యాసంలోకి రావడం, అనుభవంలోకి రావడం, అభ్యాసం చేయడం కానీ అభ్యాసం చేస్తుండగా అనుభవంలోకి రావడానికి కానీ ఇబ్బందులు ఎదురవుతాయి. అంటే చేయలేరు, అది కొనసాగదు, మధ్యలో ఆగిపోతుంది. దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు, సమయం వృధా అవుతుంది తప్ప. కొందరు ఏం చేశారంటే ఈ ఛానల్ చూసి కొందరు అభ్యాసం మొదలుపెట్టారు. వాళ్ళకి ఏదో ఒక ఇబ్బంది వచ్చింది ఈ అభ్యాసం వల్ల. వస్తే అప్పుడు వాళ్ళు కొందరు మానేసి ఉంటారు, కొందరు మాత్రము ఫోన్ చేసి తెలుసుకొని మేము ఎప్పుడు రావాలనో మీరు చెప్తే వస్తాము, మాది ఇట్లా జరిగింది, ఈ ప్రాబ్లం వచ్చింది, దాన్ని నివారణ చేసుకొని మళ్ళీ ముందు సాధన చెప్పండి అని వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనా ఇక్కడ లభించే జ్ఞానం మాత్రం ఆనందానుభూతిని తప్పకుండా కలిగిస్తుంది. ఎవరైతే సంపూర్ణ విశ్వాసంతో శ్రద్ధ పట్టుదలతో అవగాహన చేసుకొని అభ్యాసం చేస్తారో వాళ్లకు తప్పకుండా ఆత్మానందం లభిస్తుంది, ఆనంద జీవనం సాగిస్తారు. అయితే ఆనంద జీవనం లభించగానే ఊరుకునేది కాదు. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే కొంతకాలం నేర్చుకొని దాన్ని నిలుపుకోవాలి, నేర్చుకొని అది లభించగానే అవసరం లేదనే భావనలోనే ఉంటారు. కానీ ఈ సాధన ఎటువంటిదంటే జీవితాంతం కొనసాగించవలసిందే. అంటే ప్రాణం ఉన్నంత వరకు సాధన జరుగుతూనే ఉంటుంది. కొన్నిసార్లు అనుభూతి కలుగుతుంది, కొన్నిసార్లు అనుభూతి కలగకపోయినా నిద్రాహారాలు ఉన్నంత వరకు సాధన తప్పదు, అభ్యాసం జరుగుతూనే ఉండాలి. ఇప్పుడు కొత్తగా ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తున్నటువంటి వారికి మీరు ఇచ్చే సందేశం? ప్రస్తుత సమాజానికి ధ్యానప్రస్థము ద్వారా తెలుసుకోవాల్సింది ఒక్కటే. అంటే సరే, కాల పరిస్థితులు మారిపోయినాయి, పిల్లలు చెప్పినట్టు పెద్దలు వినే పరిస్థితి వచ్చింది. అంటే పెద్దలు చెప్పినట్టు పిల్లలు వినట్లేదు, ఈ ఫోన్లకి అలవాటు పడి సక్రమంగా విద్యను అభ్యసించటం లేదని, తర్వాత చెడు మార్గాలు పడుతున్నారని బాధపడుతున్నారు. వాళ్ళకి ఇచ్చే సలహా ఏమిటంటే, ముందు చిన్న వయస్సులోనే పిల్లలు చెబితే వినే వయస్సులోనే వాళ్లకు ఈ సాధనను అభ్యాసం చేయించినట్టయితే, అందుకే 8 సంవత్సరాల వయస్సు నుండి 12 సంవత్సరాల లోపు పిల్లలకు ఈ ధ్యానప్రస్థము ద్వారా కానీ ఏ మార్గము ద్వారానైనా పర్వాలేదు, ఈ ఆత్మజ్ఞానాన్ని ధ్యానాన్ని అభ్యాసం చేయిస్తే వాళ్లకు ఏది అవసరమో ఏది అనవసరమో వాళ్ళంతలో వాళ్ళే నిర్ణయం తీసుకునే పరిస్థితి వస్తుంది.
కనుక మనం చెప్పవలసిన అవసరం లేదు. వాళ్ళే వాళ్ళ మార్గాన్ని ఎంచుకొని ఆ మార్గంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. అప్పుడు పెద్దలకు ఆయాసం ఉండదు, పిల్లలకు బాధ ఉండదు. పిల్లలు కూడా రేపు మళ్ళీ పెరిగిన తర్వాత పడే ఆయాసం ఉంటుంది వాళ్ళ పిల్లలతో, వాళ్ళ కుటుంబంలో. అటువంటి ఆయాసాలు ఏమీ లేకుండా సాఫీగా జీవనం కొనసాగుతుంది. అలాగే పెద్దలు అంటే యువతరం యువకులు కూడా ఏమనుకుంటారంటే, మా వేషం చూసి, ఇక్కడ ఈ పరిస్థితి చూసి, ఇదే ఒక సాంప్రదాయానికి సంబంధించింది, ఇందులో మీరు ఇంతవరకు అడిగినట్టే ఈ ఉపదేశాలు, మంత్రాలు, దీక్షలు ఉన్నాయని భావన చేసుకుంటారు. వాళ్ళు ఇక్కడి దాకా రారు, అడగరు, తెలుసుకోరు, వాళ్ళే ఊహించుకుంటారు. ఇక్కడ ఏదో దీక్షలు ఉంటాయి, ఉపదేశాలు ఉంటాయి, మంత్రాలు ఉంటాయి, అవన్నీ మన నుంచి ఎక్కడవుతుంది, ఇప్పుడు సాధన చేయాలి, ఇంకొకటి మనకు మాంసాహారం అలవాటు ఉంది, తర్వాత ఇంకా వేరే అలవాట్లు ఉంటాయి, మనం చేయలేము అనుకుంటారు. కానీ అవన్నిటికీ అతీతంగా ఈ సాధన ఉంటుంది. మీరు ఏదో దీక్ష తీసుకోవాల్సిన అవసరం లేదు, ఉపదేశాలు తీసుకోవాల్సిన అవసరం లేదు, మీరు మీ పాఠశాలలో మతం మార్చాల్సిన పని లేదు. మీరు మీ పాఠశాలలో మీ టీచర్ చెప్తుంటే ఎలా వింటారో అలా వింటే చాలు. అది కూడా ఒకటే రోజులో ఉదయం వినండి, మధ్యాహ్నం అభ్యాసం చేయండి. మీరు మీ ఇంటి దగ్గర మిగతా మీరు ఏ చేయాలో అది చేసుకోవచ్చు. అలా చేస్తే చాలు అనే చెప్తున్నాం. మీరు ముందు వినండి. వినడం అంటే ఇదేదో కొత్తగా హిప్నటైజ్ చేసినట్టుగా మీ మైండ్ ఏం మార్చము, యథార్థమైన స్థితిని తెలియజేస్తాము. అవగాహన చేసుకోండి ముందు. ఎంత అవగాహన అయితే అంత సులభంగా అభ్యాసంలోకి వస్తారు. ఎంత అభ్యాసం జరిగితే అంత సులభంగా అనుభవంలోకి వస్తుంది. అంతే తప్ప ఇందులో కొత్త విద్య లేదు. ఒకటి, ఇది మనం కల్పించింది కాదు, ఇది సనాతనమైంది. ఒకటి ఏంటంటే ఇది మనం కొత్తగా కల్పించింది కాదు, లేదా ఏదో గురు పరంపరతో వస్తున్నది కాదు. ఇది నేను స్వానుభవంగా అనుభవించి ఒక రూపకల్పన తయారు చేసింది. అంతేకాక నేనేమి యోగిని సన్యాసిని కాదు, నేను అందరిలాగానే గృహస్థ జీవనంలోనే ఉన్నాను. కనుక ఇప్పుడు ఎక్కడ మీకు ఇబ్బంది కలుగుతుంది రావడానికి, దీన్ని అనుసరించడానికి ఇబ్బందులు ఏమున్నాయి? అదే అంటే చాలా సరళంగా ఉన్నది, చాలా సరళంగా సులభంగా ఉంది. ఇంకొకటి, మనం ఆర్థిక భారం కూడా పెట్టట్లేదు. మిమ్మల్ని వచ్చిన వాళ్ళను డొనేషన్స్ ఇవ్వను, లేకపోతే మీరు డబ్బులు ఎంతన్నా తీసుకోండి గురుగారు, మాకేం అభ్యంతరం లేదు, మీరు డబ్బులు ఎంతన్నా తీసుకోండి. కానీ మేము వచ్చిన వెంటనే మాకు ఆలోచన రహిత స్థితిని ఇవ్వండి, మాకు ఆత్మదర్శనం చేయించండి, మా కుండలని యాక్టివేట్ చేయండి. తెల్లవారే మనకు అమ్మవారు ప్రత్యక్షం కావాలి, ఆజ్ఞా చక్రం ఓపెన్ కావాలంటే ఎంత ఇస్తాము. అయితే ఇది డబ్బులకు సాధ్యమయ్యేది కాదు. అంటే డబ్బులు అనేది కృత్రిమమైంది. జ్ఞానాన్ని వెలకట్టలేం, ప్రాణాన్ని వెలకట్టలేం, జీవితాన్ని వెలకట్టలేం. వెలకట్టలేని ధనం ఎందుకు? అంటే ధనానికి ఏమైనా విలువ ఉందా? ధనానికి విలువ ఉంటే జ్ఞానాన్ని వెలకట్టాలి కదా. అంటే జ్ఞానాన్ని వెలకట్టలేని ధనానికి విలువ ఎక్కడుంది అంటున్నాను. కనుక ధనంతో ఇది సాధ్యమయ్యేది కాదు. ఇది కేవలం విశ్వాసమే పెట్టుబడి, నమ్మకమే పెట్టుబడి. ప్రయత్నం అనేది ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సిందే. ఇంకొక సందేహం ఉంది కదా, మీరు ఈ ఊర్లోనే ఇక్కడే చెప్తారా, లేదు ఎక్కడికైనా వచ్చి బయట అంటే మా వాళ్ళు 10 మంది 20 మంది ఉంటుంటారు మరి అన్ని చోట్ల, మీరు ఏమైనా చెప్పమంటే అలా వస్తారా అన్నట్టు? ఒక్కటి, ఇప్పుడు అలా చెప్పకూడదని లేదు. ఇప్పుడు అక్కడ ఎక్కడో ఒక చోట ఒక అమ్మగారు ఫోన్ చేసి గుడివాడకు రమ్మన్నారు. అక్కడ 100 మంది దాకా సాధకులు ఉన్నారు, నాకు మీ మీద పూర్తి విశ్వాసం కలిగింది, మీ వీడియోలన్నీ చూశాను, నచ్చింది, మీ మీద నమ్మకము, ఇక్కడ 100 మంది ఉంటారు, మీరు రండి అన్నారు. ఆ పత్రిజీ పిరమిడ్ వాళ్ళ సభ్యులు. అంటే నేనేమన్నానంటే, మీ ఒక్కరికి నమ్మకం కలిగింది కానీ ఆ 100 మందికి నమ్మకం కలగలే కదా.
ఇప్పుడు నేను మీ గురించి రావాల్సిందే కానీ 100 మంది కోసం కాదు. మీరు ఒకసారి మా దగ్గరికి రండి. ఇప్పుడు మీకు నమ్మకం కలిగింది కదా అంటున్నారు కదా, మీరు ఒకసారి మా దగ్గరికి రండి. వచ్చిన తర్వాత అప్పుడు మీరు పొందిన అనుభూతిని వాళ్ళకి చెప్తే, వాళ్ళకు నమ్మకం కలిగితే అప్పుడు మనం వాళ్ళకి చెప్దాం. ఇది ఎలా ఉంటుందంటే చాలా వరకు విన్నప్పుడు బాగుంటుంది, అందరూ తలకాయలు ఊపుతారు, ఆహా ఓహో అంటారు. కానీ క్రియాక్షేత్రంలోకి రావాలి కదా, అభ్యాసంలోకి రావాలి. అభ్యాసంలోకి వచ్చిన తర్వాత అనుభవాలు, సందేహాలు నివారణ చేసుకోవాలి. మనం ఒక్కరోజు అక్కడికి వెళ్తామనుకోండి, ఎంత టైం ఇస్తాము? అక్కడ ఉన్న 10 మందికి 10 మందికి కలిగిన సందేహాలు నివారణ చేయడానికే టైం సరిపోదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సందేహము, ఒక్కొక్క రకమైన అనుభూతి, అనుభవాలు కలుగుతాయి. ఇక్కడికి వస్తే ఏమైందంటే ఎంత సమయమైనా ఇవ్వడానికి అవకాశం ఉంది. ఒకరు వస్తే ఒకరోజు కాదు 2 రోజులు ఉన్నా పర్వాలేదు, వాళ్ళ సందేహాలు మొత్తం నివారణ అయిపోతాయి. అభ్యాసం మొదలు పెడతారు, వాళ్ళకు కొంత ఏమిటి సంతృప్తి కలుగుతుంది. అక్కడికి వచ్చినందువల్ల ప్రయోజనం ఏమి ఉండదు అంటున్నా. మీరు 100 మంది ఉండని, 10 మంది ఉండని, 1000 మంది ఉన్నా కూడా ఒక సభ అవుతుంది, ఒక ప్రసంగం అవుతుంది, ఒక ప్రవచనం మాదిరిగా ఉంటుంది. కానీ ఈ ధ్యానప్రస్థానికి ఆ ప్రవచనాలతో, ప్రసంగాలతో, సభలతో ఇది దీని యొక్క లక్ష్యం నెరవేరదనిపిస్తుంది. అంటే నెరవేరే అవకాశం ఉండదు. ఇంకొకటి ఇక్కడ స్థలంలో ఉండే ప్రభావము, చైతన్యము వేరుగా ఉంటుంది. అక్కడ ఎక్కడో మారుమూలకు వెళ్ళి అక్కడ సభ పెట్టుకుంటే చెప్తే దానివల్ల ప్రయోజనం ఉండదు. ఇది సభలు, ప్రసంగాలు, సమావేశాలు, తర్వాత వాటికి అందనిది అవాంగ్మానస గోచరం అనే చెప్పారు కదా. ఆత్మజ్ఞానము మనస్సుకు, మాటకు అందనిది. అలాంటి దాన్ని తీసుకుపోయి 10 మందిలో ప్రచారం ఎలా చేయగలుగుతాం? వాళ్ళందరినీ ఎలా సంతృప్తిపరచగలుగుతాం? కనుక అలాంటి కార్యక్రమాలను ఎక్కువ ఇష్టపడట్లేదు. అంటే ఏదైనా కూడా ఇక్కడికి వస్తే కనుక, ఇక్కడికి వస్తే వాళ్ళకి మీరు ఇవ్వడానికి పూర్తిగా అంకితమై ఉన్నాం ఉంటుంది. అంకితమై ఉన్నాం. 3 నెలలకు ఒకసారి ఒక రోజు వస్తే సరిపోతుంది, అంతే. ఇంకా చెప్పవలసింది ఏమిటంటే తురియ ధ్యానం తర్వాత ఏముంది? ఇప్పుడు భవిష్యత్తు ప్రణాళికలో తురియ ధ్యానం ఓకే బాగుంది. తురియ ధ్యానం తర్వాత ఏం జరుగుతుంది? తురియాతీత స్థితి ఎలా ఉంటుంది? తురియాతీత స్థితిలో ఏం చేస్తారు? అయితే అవన్నీ మనం ఊరికే అనుకున్నాం. కానీ ప్రణాళికాబద్ధంగా ఆలోచిస్తే ఆ స్థితికి వచ్చిన తర్వాత అప్పుడు ఏమైందంటే తాను సంకల్పించేది ఏది ఉండదు, సంకల్పరహితులు అవుతారు. తురియ ధ్యానం తర్వాత తురియాతీతంలో సంకల్పం అనేది ఉండదు. కేవలం జీవనయానం జరుగుతూ ఉంటుంది. జీవనయానం ఏ స్థితిలో ఉంటామో ఆ స్థితిలో జీవనయానం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ధ్యానప్రస్థంలో ఆత్మజ్ఞానము నిరంతరం అందుబాటులో ఉంటుంది. అంటే నిశ్చయ జ్ఞానం పోకుండా ఉండడం కోసం ధ్యానప్రస్థంలో ఆత్మజ్ఞాన బోధ నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఈ ఆత్మజ్ఞానాన్ని వర్ణించడానికి 108 ఉపనిషత్తులు ఉన్నాయి. అన్ని ఉపనిషత్తులు చివరికి చెప్పి మళ్ళీ ఆత్మజ్ఞానం దగ్గరికే వస్తాయి. అన్ని ఉపనిషత్తులు ఆత్మజ్ఞానాన్ని స్పృశిస్తాయి. కనుక అటువంటి ఆత్మజ్ఞానాన్ని బోధించడానికి ఇక్కడ శాశ్వతంగా అవకాశం ఉంటుంది. తర్వాత తురీయాతీతంలో ఎలా ఉంటారు, ఎలా ఉండగలుగుతారు, వారి జీవన విధానం ఎలా ఉంటుందో కూడా అనుభవపూర్వకంగా ఇక్కడ తెలుస్తుంది. ఈ 2 విషయాలు మనకు భవిష్యత్తులో వస్తాయి. అంటే మనము సమాధిలోకి వెళ్ళి ఇక్కడే తపస్సు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎవరి సంసార జీవనంలో వాళ్ళ నిత్య వ్యవహారాలు యథావిధిగా కొనసాగుతాయి. సాంసారిక జీవనానికి ఎలాంటి ఆటంకము ఉండదు. ఎవరిని కూడా బుద్ధిపూర్వకంగా మార్చుకోవాల్సిన పని లేదు. అంటే నియమాలను వాళ్ళ సాంప్రదాయ ప్రకారం వస్తుంటాయి. ఒకరు నామం పెట్టుకుంటారు, ఒకరు వైష్ణవ మతంలో ఉంటారు, ఒకరు స్మార్త మతంలో ఉంటారు, ఒకరు బొట్టు పెట్టరు. ఇక్కడికి వస్తే ఏదో బలవంతంగా వాళ్ళను సాంప్రదాయాన్ని రుద్దడము ఉండదు. ఒక ధర్మం తప్పకుండా ఉంటే చాలు. అంటే ధర్మం మాటకు కట్టుబడి ఉండడం. జీవితం ఏమో కాలానికి కట్టుబడి ఉంది,
కాలము ధర్మానికి కట్టుబడి ఉంది, ధర్మానికి ముడిపడి ఉంది. ధర్మము కర్మల మీద ఆధారపడి ఉంది. అంటే మనం చేసే పనులు సక్రమంగా చేస్తే, ధర్మబద్ధంగా చేస్తే అప్పుడు కాలము సహకరిస్తుంది. కాలము ద్వారా జీవితం ఆనంద జీవనం అవుతుంది. అవును.